మొత్తం ఎత్తుకొని మీకు రేపు లేకుండా వీడు 8వ తరగతి చదువుకుంటారు, వీడు 6వ తరగతి చదువుకుంటారు. మన మా ఓడల పక్క కూడా గవర్నమెంట్ స్కూల్ వేస్తాం, మళ్ళీ చదివించుకుంటున్నాం. గీత ఏమన్నా మీ తాత కూడా ఫోన్లో చెప్పినా మళ్ళీ రోడ్ల మీద అట్లనే తీసుకొని వేరు మాకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి షాప్ తీసుకోవద్దు అని ఫోన్ చేసేసరికి పోయింది సార్. పోయేసరికి డాక్టర్లు పెట్టేసారు. పెట్టినాక పోయి అడ్డుకుంటే పోలీసులు తీసుకొని పోయారు. షాప్ అసలు ఏమి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు సార్, మాకు తీసుకొని పోయారు. నేనేం చెప్పిన మొన్న అంటే 5 లక్షలైనా సరే 10 లక్షలైనా సరే నేను టిఫిన్ సెంటర్ పెట్టిస్తాను. మంచిగా లైసెన్స్ అడ్డా మొత్తం కిరాయితో ఉన్న పర్మనెంట్ వ్యవస్థ నీ పిల్లలకు నీకు నీ కుటుంబానికి పోయేటప్పుడు మంచిగా ఉండాలి సార్. వచ్చినప్పుడు ఆ సార్ మనసులో ఏమనిపించింది, ఇటు మన ఓడ దిగులో నీ బొమ్మగానే పడదా సార్, నీ బొమ్మగానే పడగా మనకి ఆ సార్కి ఏమనిపించింది, మన స్టేషన్ దగ్గర పోయిండో పోలేడు. 2 అధికారులు పంపించింది మున్సిపాలిటీకి. నేను లేదు సార్, నేను బాత్రూమ్ పోయినా, మా భార్య ఉంది. మా భార్య చెప్పినాడు, అమ్మ మీరు హోటల్ బంద్ చేయండి, మీకు లైసెన్స్ ఎందుకు అని అడిగినాం